వెల్కమ్ టు కేజీఆర్ లాజిక్స్. రేట్ పర్సంటేజ్ బేస్ ఈ కాన్సెప్ట్ అనేది ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. ఈ పట్టిక అనేది మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ క్వశ్చన్ ఒకసారి చూడండి. వాట్ ఈజ్ 30% ఆఫ్ 80 అని అడుగుతున్నాడు. ఇక్కడ మనకి పర్సంటేజ్ ఇచ్చాడు, అలాగే బేస్ ఇచ్చాడు. ఏం అడుగుతున్నాడు? రేట్ అడుగుతున్నాడు. సో మనం ఈ పట్టిక ప్రకారం చూసుకున్నట్లయితే రేట్ ఏమవుతుంది? పి ఇంటూ బి అవుతుంది, పర్సంటేజ్ ఇంటూ బేస్ అవుతుంది, పి ఇంటూ బి అవుతుంది. సో మనకి ఇక్కడ ఏమేమి ఇచ్చాడు? పి అంటే ఎంత? 30% ఇంటూ బి అంటే ఎంత? సో 30%ని మనము 30/100గా రాసుకోవచ్చు ఇంటూ 80. ఎందుకంటే మనకి రేట్ మాత్రం అడిగాడు, రేట్లో పర్సంటేజ్ అనేది చూపించకూడదు కాబట్టి పర్సంటేజ్ తీసేస్తున్నాం, 100 వేసుకుంటున్నాం. సో 30/100ని 0.30గా రాసుకోవచ్చు ఇంటూ 80. ఏమవుతుంది? రెండింటిని మల్టిప్లై చేస్తే 24 వస్తుంది. సో ఆన్సర్ ఏమవుతుంది? 24 అవుతుంది. సెకండ్ క్వశ్చన్ ఒకసారి చూడండి. 15 ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ 60 అని అడుగుతున్నాడు. మనకేమి ఇచ్చాడు? ఇక్కడ రేట్ ఇచ్చాడు, అలాగే బేస్ ఇచ్చాడు. ఏమడుగుతున్నాడు? పర్సంటేజ్ అడుగుతున్నాడు. సో పర్సంటేజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? పర్సంటేజ్ ఈక్వల్ టు ఆర్ బై బి అవుతుంది. బై ఉంది కదా ఇక్కడ, ఆర్ బై బి అవుతుంది, ఆర్ బై బి అవుతుంది అనమాట. సో ఆర్ అంటే ఏమిటి? 15, బి అంటే 60, 0.25 వస్తుంది ఆన్సర్. సో మనకి ఇక్కడ ఏం అడిగాడు? పర్సంటేజ్ అడిగాడు కాబట్టి ఇంటూ 100 అనేది చేయాలి ఖచ్చితంగా. అప్పుడు ఏమవుతుంది? 25% అవుతుంది. పి వాల్యూ పర్సంటేజ్ ఏమవుతుంది? 25 అవుతుంది. సో ఇది చాలా సింపుల్గా చేయొచ్చు. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఒకసారి చూడండి. 40% ఆఫ్ వాట్ నెంబర్ ఈజ్ 28 అని అడుగుతున్నాడు. మనకి ఇక్కడ పర్సంటేజ్ ఇచ్చాడు, అలాగే రేట్ ఇచ్చాడు. ఏమడుగుతున్నాడు? బేస్ అడుగుతున్నాడు. బేస్ అడుగుతున్నాడు కాబట్టి ఇది బేస్. సో బేస్ వాల్యూ ఏమవుతుంది? ఆర్ బై పి అవుతుంది. సో బేస్ వాల్యూ ఏమవుతుంది? ఆర్ బై పి, ఆర్ బై పి. ఇక్కడ మనకి ఆర్ ఏంటి? 28, పి ఏంటి? 40 పర్సంటేజ్. మనకి ఇక్కడ బేస్ అడిగాడు కాబట్టి పర్సంటేజ్ అనేది ఉంచకూడదు. సో పర్సంటేజ్ తీసేయాలంటే 40/100 చేయాలన్నమాట. ఇప్పుడు 28 40/100 చేస్తే ఏమొస్తుంది? ఇందాక చెప్పాం 0.40 వస్తుంది. దీన్ని డివిజన్ చేస్తే ఆన్సర్ ఏమొస్తుంది? 70 వస్తుంది. బేస్ ఏమైంది? 70 అయింది. సో ఈ విధంగా మనము రేట్ పర్సంటేజ్ బేస్ కాన్సెప్ట్ని ఈ విధంగా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు ఏ క్వశ్చన్ వచ్చినా సరే. ఇప్పుడు 20 ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ 80? ఈ క్వశ్చన్కి మీరు ఆన్సర్ కనిపెట్టి కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా ఫాలో చేయండి.